తెలంగాణ అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాసులు చనిపోయే ముందు మాట్లాడిన పచ్చి నిజాలు. ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ సన్యాసి నాయుడు, శేఖర్, సుబాని, మన తెలంగాణ నుంచి శివనాగరాజు, ఒక ఉమ్మని తీసి ఉంటుంది నాగలక్ష్మి. వీళ్ళు సిస్టమ్ వర్క్ రికార్డ్ రాయడం, డబ్బా రేట్లు ఉంటారు. వీళ్ళంతా వాళ్ళు కూడా పెట్టుకొని కావాలని నా వర్క్ ఆపుతారు. ఎందుకు ఆపుతారంటే మేము ఇట్లా చేస్తాం, నువ్వు ఎవరినైనా పెట్టుకో, మేము చేయము, జెండర్ ఒకటి చేసుకుంటాం అని బ్లాక్మెయిల్ చేయడం. ఏమైంది, మనం మంచిగా చూసుకుంటాను కదా, మీరు గొడవపడి నా వర్క్ ఎందుకు ఆపుతారు, అది కట్టు కాదని చెప్పిన. అయినా కూడా వాళ్ళు మండిగా పోయి ఫైళ్ళన్నీ అడబడేసి జెండర్ డ్యూటీకి ఎక్కాము. సర్లే అని వేరే ఉమ్మని పీసిని, ఇంకో హరి కానిస్టేబుల్ని నేను పెట్టుకొని నడిపిస్తున్నా ఉంటే మేము చెయ్యము, ఇంకోని చేయనియము అని వాళ్ళని కూడా తిట్టడం, హెరాస్మెంట్ చేయడం. వీళ్ళందరూ కలిసి ప్రెస్ వాళ్ళకు స్టేషన్లో జరిగేవి అన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షరత్ ఉంటారు. వాళ్ళ బ్రదరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము, షరత్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షరత్ స్టేషన్లోకి వచ్చి ఈ శివనాగరాజు, సన్యాసి నాయుడు, శేఖర్ ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ, స్టేషన్ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వాళ్ళ బ్రదర్ చెప్పి రాపిస్తారు. అవన్నీ అబద్ధాలు, కావాలని వీళ్ళే రాపిస్తారు. ఈ విషయాలన్నీ సిఐ గారు చెప్తే సిఐ గారు కూడా నన్నే హరాస్మెంట్ చేయడం, వాళ్ళ మాటలన్నీ. ఈ విషయాలన్నీ మళ్ళీ డిఎస్పీ గారికి ఒక రిపోర్ట్ రూపంలో డిఎస్పీ గారికి పెట్టిన. ఆయన ఏం పట్టించుకోలేదు. సిఐ ఏమో చెప్తే పట్టించుకోడు, నా మాట వినడు. అంతా చెప్పవద్దు కానీ వాళ్ళంతా రెడ్డీస్ కదా, డామినేటెడ్ ఉంటుంది. సో ఇక కలవడానికి పోయినా కూడా కూర్చోమని చెప్పకపోవడం, నీళ్ళు పెట్టించి మాట్లాడడం చేస్తాను. ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీ గారికి ఒక కానిస్టేబుల్ రిపోర్ట్ పెట్టి 25 days అవుతుంది. ఇప్పటివరకు దాని మీద యాక్షన్ లేదు. ఎస్బీఐ గారు కూడా చెప్పిన, చూద్దాం సార్ వచ్చినాక, ఎస్పీఆర్ లీవ్లో ఉన్నాడు, వచ్చినాక చెప్దాం, వాళ్ళని ఏదో చేద్దాం సార్ కూడా అన్నాడు. సరే ఆ ప్రాసెస్ అయితే లేదని అనుకున్నాను. రోజుకు ఈఆర్ జరుగుతుంది. సిఐ గారు చిన్న వాటి కూడా మెమోస్ ఇవ్వడం, కావాలని క్లోజర్స్ పంపిస్తే చిన్న కారణాలతో రిటర్న్ పంపడం. ఎన్నిసార్లు సర్వీస్ పంపించినా చిన్న కూడా రిమార్క్స్ పెడుతూ రిటర్న్ పంపుతూ ఉన్నారు. నాకు అర్థమైంది, వీరు కావాలనే హెరాస్మెంట్ చేస్తారు. అలాగే బయటికి నేను పాస్టర్ పెట్టుకుందాం అనుకున్నా, ప్రయత్నాలు కూడా చేస్తున్నా, డిలే అవుతుంది. ఈ డిలే ప్రాసెస్లో ఈ హెరాస్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. కానిస్టేబుల్స్ అందరూ, ఆంధ్ర కానిస్టేబుల్ అందరూ కూడా దిగబడడం, స్టేషన్లో ఉన్న 7 కానిస్టేబుల్ వేస్తాయి, అసలు వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం, నువ్వేంది నాకు చెప్పడం అని మరవడం. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇలాగే ఉంది. వచ్చిన ఎస్ఐలను వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడం, వాళ్ళు చెప్పినట్టే నడవాలి. ఎస్ఐ సొంతంగా నడవడానికి లేదు. ఎస్ఐ సొంతంగా చెప్తాంటే వీళ్ళు పని మానేస్తారు, పని అవుతుంది. పైన ఆఫీసర్లు ఎస్ఐ గారిని అంటాడు,
మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళది. వాళ్ళు చాలా రాంగ్ పోతున్నారు వాళ్ళంతా. వాళ్ళకి ఇట్లా చేయడం తప్ప అంటే ఇప్పుడు ఇక నా మీద ఇట్లాంటివి చెప్పుకున్న కూడా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పినా కానీ చాలా ఇది జరిగింది. ఓకేనా బస్ అంతే ఇంకేమన్నా అంతే అంతే.